హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ బ్యాంక్ నుండి జీతాలు గాని, పెన్షన్‌లు గాని పొందుతున్నటువంటి ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించిన ఖాతానే ఈ యొక్క ఎస్‌బీఐ సాలరీ అకౌంటు. సాధారణంగా సేవింగ్స్ ఖాతాకు దీనికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. ఇది కేవలం డబ్బులు దాచుకోవడానికే కాకుండా ఉద్యోగులకు అనేక రకాల ఆర్థిక వెసులుబాట్లనైతే కల్పిస్తుంది. ఈ ఖాతా యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటంటే జీరో బ్యాలెన్స్ ఖాతా అన్నమాట ఇది. అంటే సాధారణ ఖాతాల్లాగా మీరు ప్రతి నెల కనీస బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. చేయలేదనే భయం ఏమి ఉండదు. ఒకవేళ మీ ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా సరే, బ్యాంక్ వారు మీకు ఎటువంటి పెనాల్టీలు గానీ, అదనపు ఛార్జీలు గానీ వసూలు చెయ్యరు. దీనివల్ల ఉద్యోగులు తమ జీవితాన్ని పూర్తి స్థాయిలో అవసరాలకు వాడుకునే స్వేచ్ఛ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఖాతాల ద్వారా అపరిమితమైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో అయితే ఉంటాయి. అంటే మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎన్ని లావాదేవీలు చేసినా సరే అవి ఉచితంగానే ఉంటాయి. అయితే ఈ ఖాతాలో మరొక అద్భుతమైన సౌకర్యం గూడా ఉంది. అదే అపరిమిత ఏ ఏటీఎం విత్‌డ్రాయల్స్. అంటే సాధారణ ఇతర ఖాతాల ఖాతాదారులకు పరిమితమైన ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉంటాయి. కానీ ఈ యొక్క సాలరీ అకౌంట్ ఉన్నవారు ఎస్‌బీఐ ఏటీఎంలోనే కాకుండా మరి ఇతర బ్యాంకుకు సంబంధించినటువంటి ఏటీఎం నుంచి అయినా సరే, ఒక నెలలో ఎన్ని సార్లు అమౌంట్ విత్‌డ్రా చేసినా సరే, అక్కడ మనకు ఉచితంగానే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎటువంటి లిమిట్ లేదు. ఎటువంటి అదనపు చార్జెస్ లేవు. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ లిమిట్ లేదనమాట. ఇక అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమైతే ఈ ఖాతాకు ఓవర్ డ్రాఫ్ట్ ఓడి తీసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. ఇది ఒక రకమైన రక్షణ రుణం ఓవర్ డ్రాఫ్ట్ అనమాట. మరి దీంతో పాటుగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఉద్యోగి యొక్క కుటుంబానికి అండగా నిలిచేందుకు భారీ మొత్తంలో ఉచిత బీమా సౌకర్యం కూడా ఖాతాకు అనుబంధంగా ఉంటుంది. మరి ఈ యొక్క అకౌంట్ ఎలా ప్రారంభించాలి? మరియు దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి 9 రకాల అద్భుతమైన ప్రయోజనాలైతే ఉన్నాయండి. అందులో మొదటిది మనం పైన చెప్పుకున్నట్టుగా జీరో బ్యాలెన్స్ సౌకర్యం. సో, మినిమమ్ బ్యాలెన్స్ అనేది జీరో. ఇది ఉద్యోగుల యొక్క ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రెండవది చెక్ బుక్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇటువంటి సేవలు పూర్తిగా ఉచితం అన్నమాట. అలాగే వీటి కోసం మీరు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. మూడవది నిఫ్ట్ మరియు ఆర్‌టీజీఎస్ వంటి ఆన్‌లైన్ నగదు బదిలీలు వంటి ఛార్జీలు లేకుండానే చేసుకోవచ్చు. ఇది వ్యాపార అవసరాలకు లేదా ఇంటి ఖర్చులకు నగదు పంపేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నాలుగోది మీ యొక్క బ్యాంకు ఏటీఎం. ఎక్కడి నుంచైనా సరే మీరు అపరిమితంగా నగదు తీసుకునే అంటే ఏటీఎం నుండి ఎన్ని సార్లైనా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండటం వల్ల ఏటీఎం వెతుక్కునే శ్రమ తప్పుతుంది. మీ దగ్గరలో ఏ బ్యాంక్ ఏటీఎం ఉన్నా సరే మీరు అందులోనే మీరు ఫ్రీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అదర్ బ్యాంక్స్ నుంచి కూడా. ఇది ఇక ఐదవది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము. మీ ఖాతాలోకి వరుసగా 6 నెలల పాటు జీతం జమ అయిన తర్వాత మీ అర్హతను బట్టి మీ 2 నెలల జీతానికి సమానమైనటువంటి మొత్తాన్ని ముందే వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆర్థిక అత్యవసర స్థితిలో ఎంతో మేలు చేస్తుంది. ఆరవది అత్యంత ముఖ్యమైనది వ్యక్తిగత ప్రమాద బీమా. ఒకవేళ ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి దాదాపు రూ. 1,00,00,000 వరకు బీమా పరిహారం అనేది అందుతుంది.
అయితే దీనికి ఉద్యోగి ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఏడవది బ్యాంక్‌లో లాకర్ సౌకర్యం తీసుకునే వారికి వార్షిక చార్జెస్‌లో 25% తగ్గింపు లభిస్తుంది. అంటే ఒక లాకర్‌కి సంవత్సరానికి రూ. 4,000 చెల్లించాల్సి ఉంటే సాధారణంగా అందరూ రూ. 4,000 అయితే చెల్లిస్తారు. కానీ ఈ అకౌంట్ ఉన్నవారు లాకర్ గన ఓపెన్ చేస్తే సమ్ అమౌంట్ డిపాజిట్ చేసి వార్షిక లాకరు అద్దె లేక లేదంటే యాన్యువల్ ఫీజు రూ. 4,000 గాక వీరికి రూ. 3,000 లభిస్తుంది. రూ. 3,000 వీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే 25% తగ్గింపు లభిస్తుంది. ఇది మీ వీలును, మీ విలువైన వస్తువులను దాచుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడినటువంటి మార్గము. ఎనిమిదవది ఆటో స్వైప్ లేదా మల్టీ ఆప్షన్ డిపాజిట్ మోడ్. ఈ సౌకర్యం గూడా ఉంది. మీ సేవింగ్స్ ఖాతాలో ఒక నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ డబ్బు ఉంటే అది ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారి అధిక వడ్డీని సంపాదించి పెడుతుంది. అవసరమైనప్పుడు మళ్ళీ సాధారణ నగదుగా మళ్ళీ మారిపోతుందనమాట. ఆటో స్వైప్ ఆప్షను. దీని గురించి మీరు డీటెయిల్డ్‌గా బ్యాంక్‌లో అయితే తెలుసుకోగలరు. ఇక తొమ్మిదవది ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ల ఎంపిక. మీ జీతం ఆధారంగా వివిధ రకాల ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లను యాన్యువల్ ఫీజు తక్కువ లేదా ఉచితంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రయోజనం గూడా ఉంటుందనమాట. మరి ఈ ప్రయోజనాలన్నీ పొందటానికి ఎస్‌బీఐ మొత్తం 8 రకాల సాలరీ ప్యాకేజ్‌లనైతే అందిస్తోంది. మరి వీటిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీజీఎస్‌పీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌జీఎస్‌పీ. సో, సీజీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్, ఎస్‌జీఎస్‌పీ అంటే స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్. అలాగే రైల్వే కోసం ఆర్ఎస్‌పీ రైల్వే సాలరీ ప్యాకేజ్, రక్షణ రంగ ఉద్యోగులకు డీఎస్‌పీ అంటే డిఫెన్స్ సాలరీ ప్యాకేజ్, మరియు పోలీస్ వారికి పీఎంపీ. ఇటువంటి విభిన్న కేటగిరీలయితే ఉన్నాయి. ప్రతి శాఖ యొక్క ప్రత్యేక అవసరాలను అనుగుణంగా ఈ యొక్క సంబంధించి ప్యాకేజీలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్యాకేజీ ఎస్‌జీఎస్‌పీ గురించి వివరంగా తెలుసుకుందాము. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల యొక్క నెలవారీ జీతం ఆధారంగా వారిని 4 రకాల వేరియంట్లుగా అయితే విభజించారు. ఎవరికైతే నెల నెలకు రూ. 1,000 నుండి రూ. 25,000 మధ్య జీతం వస్తుందో అటువంటి వారు సిల్వర్ కేటగిరీకి వస్తారు. అలాగే 25,000 నుంచి రూ. 50,000 వరకు ఆదాయం ఉన్నవారు గోల్డ్ కేటగిరీలో ఉంటారు. రూ. 50,000 నుంచి రూ. 1,00,000 వరకు జీతం పొందుతున్న వారు డైమండ్ కేటగిరీకి చెందుతారు. రూ. 1,00,000 పైన జీతం ఉన్నప్పుడు అటువంటి ఉన్నతాధికారులు ప్లాటినం కేటగిరీ కిందకొస్తారు. ఈ కేటగిరీని బట్టి బీమా మొత్తం మరియు ఇతర సదుపాయాలు కూడా పరిమితి పెరుగుతూ ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీకి ఎవరు అర్హులు అని అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బోర్డులు, కార్పొరేషన్లు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులందరూ కూడా దీనికి అర్హులే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్‌బీఐతో ప్రత్యేక ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకుంది. కాబట్టి ఏపీలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క సదుపాయాలనేవి వర్తిస్తాయి. ఈ ఖాతా తెరవడం చాలా సులభం అండి. మీరు పనిచేసే కార్యాలయం యొక్క డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ గారిని డీడీఓ గారి నుండి ఒక సిఫార్సు లేఖ తీసుకోవాలి. ఆ లేఖతో పాటు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ మరియు మీ తాజా పే స్లిప్ లేదా ఎంప్లాయీ ఐడీ కార్డ్ తీసుకొని సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వెళ్ళాలి. మీకు ఇప్పటికే ఎస్‌బీఐలో సాధారణ ఖాతా ఉంటే దాన్ని సాలరీ అకౌంట్‌గా మార్చమని దరఖాస్తు చేసుకోవచ్చు. నిధి లేదా హెర్బ్ యాప్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసి పే స్లిప్స్‌ని కూడా ఇక్కడ చెల్లుబాటు అవుతుందనమాట. మీరు బ్యాంకుకు వెళ్ళే సమయం లేకపోతే యోనో యాప్ ద్వారా లేదా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరగా చెప్పాలంటే ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ అనేది కేవలం జీతం పడే చోటు మాత్రమే కాదు. అది ఒక ఆర్థిక రక్షణ కవచము. ఉచిత బ్యాంకింగ్ సేవలతో పాటుగా వ్యక్తిగత మరియు గృహ రుణాలపై వడ్డీ రేట్లలో తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇటువంటి అదనపు లాభాలు కూడా ఉంటాయి. మీరు ఏ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నా సరే మీ సాధారణ ఖాతాను సాలరీ ప్యాకేజ్ కిందకి మార్చుకోవటం వల్ల పైన పేర్కొన్నటువంటి అన్ని ప్రయోజనాలను ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా మీరైతే
పొందవచ్చు. సో, ఫ్రెండ్స్ ముఖ్యాంశాలేంటంటే ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్ ఖాతా అన్నమాట. ఇందులో మనము మినిమమ్ బ్యాలెన్స్ అటువంటివి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఎన్ని సార్లైనా ఏ బ్యాంక్ ఏటీఎం నుండైనా మనము ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే రూ. 1,00,00,000 వరకు కూడా మనకు వ్యక్తిగత ప్రమాద బీమా అనేది సౌకర్యం ఉంటుంది. అలాగే 6 నెలల జీతం ముందుగా 6 నెలల జీతం క్రెడిట్ అయిన తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ అనేది కూడా లభిస్తుంది. తర్వాత లాకర్ ఛార్జీలపై 25% రాయితీతో తీసుకోవచ్చు. చెక్కులు, డీడీలు ఇవన్నీ ఉచితంగా లభిస్తాయి ఈ సర్వీసెస్. అలాగే మల్టీ ఆప్షన్ డిపాజిట్ ఎంఓడి ద్వారా కూడా సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బులపై అధిక వడ్డీ పొందవచ్చు. ఇక ఆధారు, పాను, పేసిప్ మరియు డీడీఓ లేఖతో ఈ యొక్క ఖాతాను సులభంగా మరియు తెరవవచ్చు. సో, ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ అనేది ఉద్యోగుల కోసం బ్యాంక్ అందిస్తున్న ఒక ప్రత్యేక ప్యాకేజీ. ఇందులో జీరో బ్యాలెన్స్, ఉచిత బీమా, అపరిమిత ఏటీఎం లావాదేవీలు మరియు తక్కువ వడ్డీకే రుణాలు వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. మీ యొక్క జీతం స్థాయిని బట్టి సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం అనేటువంటి 4 కేటగిరీలలో కూడా ప్రయోజనాలు అందుతాయి. సో, ప్రభుత్వ ఉద్యోగులు తమ సాధారణ సేవింగ్స్ ఖాతా నుండి సాలరీ అకౌంట్‌గా మార్చుకోవడం తమ యొక్క ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితం చేస్తుంది అనైతే చెప్పవచ్చు.